ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. చక్కటి దేవుని మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని రాక, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమీపముగా ఉన్నదని భక్తుడైన యాకోబు తెలియచేస్తున్నాడు. కావున ఎంతో ఓపికతో, చక్కటి స్థిరమైన మనసుతో ఎదురు చూస్తూ ఉండండి, సిద్ధపడండి అని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, పైన ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం. వ్యవసాయం చేస్తున్న ఒక వ్యవసాయకుడు మరి విలువైన భూఫలము నిమిత్తమై ఆ వర్షము తనకి పొలానికి సరిపడే, పంటకు సరిపడే వర్షము కొరకు సమకూడేంత వరకు కూడా ఓపికతో కాచుకుంటాడు కదా, కనిపెడతాడు కదా. అంటే చూడండి, ఇక్కడ రైతు, ఆ వ్యవసాయకుడు విలువైన భూఫలము నిమిత్తమై ఎంతో ఓపికతో కనిపెడుతున్నాడండి. అటువలే దేవుని రాకడ వచ్చినప్పుడు ఒక తగిన బహుమానం అనేది ఉంది, తగిన జీతం ఉన్నది, తగిన కిరీటాలు ఉన్నాయి. వాటి కొరకు కూడా ప్రియమైన వాళ్ళరా సుస్థిరమైన మనస్సుతో, ఎంతో ఓపికతో, నిరీక్షణతో, సహనముతో ప్రియమైన వాళ్ళరా కనిపెట్టాలి. కింద ఒక హెచ్చరిక కూడా మనం చూస్తున్నాం 9వ వచనంలో. ఒకరి మీద ఒకళ్ళు సనుక్కోబాకండి, ఎందుకంటే న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. అంటే దగ్గరలో ఉన్నాడండి ఆయన, మన ఇంటి ముందే ఉన్నాడు. ఆయన వింటున్నాడు కాబట్టి తీర్పులు తీర్చడం కావచ్చు, లేకపోతే సనుక్కోవడం కావచ్చు, ఇలాంటివి చేయబాకండి. మరి ఓపికగా ఉండండి. అలాగే యోబు లాంటి భక్తుల్ని మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క సహనం మీరు విన్నారు కదా. మరి ఎంతోమంది సహనాన్ని మీరు మాదిరిగా ఉంచుకోండి అని. ఏది ఏమైనా ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఓపికతో కనిపెట్టే వారిగా ఉండాలి, ఓపికతో ఎదురు చూచేవారిగా ఉండాలండి. ఎందుకంటే ఓర్పు ద్వారానే ఎన్నో విజయాలు మనం చూడగలుగుతాం. అలాగే దేవుని రాకడ కొరకు కూడా చాలా ఓపికగానే మనము ఎదురు చూచుట వలన తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాము. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.